హే హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఎడిట్స్. మీరు ఇంకా మా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేసి ఉంటాను అనమాట. ఫ్రెండ్స్ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే తీసుకోండి. వీడియో ఏమైతే ఎలా క్రియేట్ చేసానో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ నేనైతే యూజ్ చేసిన ప్రతి టెంప్లెట్స్ కానీ ఫొటోస్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అలాగే మీకు ఫొటోస్తో సహా కావాలనుకుంటే టెలిగ్రామ్ ఐడి ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళైతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే అక్కడైతే ప్రతిదీ అయితే మీకు పోస్ట్ చేసి ఉంటాను అనమాట. ఫ్రెండ్స్ వీడియో ఒక లెవెల్లో ఉంది. వీడియో మొత్తం ఒక యాటిట్యూడ్ వాట్సాప్ షూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫుల్ వీడియో మీకు కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత ఆపేసి మన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇట్లా ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ప్లేస్ మీద ట్యాప్ చేసేసుకోండి. ఇక్కడ 6:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ని. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఈ వీడియో అయితే నేను ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, వీడియో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసేసి మీడియం మీద ట్యాప్ చేయండి మళ్ళీ. ఓకే, మళ్ళీ యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్రభాస్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక యాటిట్యూడ్ వాట్సాప్ అంటే ఫేస్ అనే యాటిట్యూడ్ లా అని చెప్పేసి నాకైతే ప్రభాస్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ప్రభాస్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ ఫోటోని కొంచెం ఇట్లా క్రాస్లో చేయండి, ఈ క్రాస్ చేయండి, కొంచెం లైట్గా ఈ క్రాస్ చేసేసి ఇట్లా పెట్టేసుకొని కొంచెం జూమ్ చేయండి. కొంచెం ఇట్లా లైట్గా జూమ్ చేసేసుకొని క్రాపింగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడైతే ఇదైతే కొంచెం ఇట్లా పెంచండి ఫ్రెండ్స్. ఓకే, కింద పెంచేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఒక 30% పెంచేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, తర్వాత దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మొత్తం ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం వరకు ట్రాక్ అయితే చేసేయండి. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేనైతే ఒక నేమ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఐ లవ్ యూ యాటిట్యూడ్ అని, ఐ లవ్ మై యాటిట్యూడ్ అనే ఒక నేమ్ అయితే ఇస్తాను. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ కిందికి కొంచెం డౌన్లో పెట్టేసుకొని ఓకే, దీన్ని మొత్తం ట్రాక్ అయితే చేసేసేయండి వీడియో మొత్తం. ఓకేనా, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసి మనం ఇచ్చిన యాటిట్యూడ్ నేమ్ని సెలెక్ట్ చేసేసుకొని ఇనానిమస్లోకి వెళ్ళేసి ఇక్కడ పాఫ్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఒక 2 పాయింట్ వరకు అయితే సెట్ చేసేయండి. ఓకే, ఇట్లా అయితే కరెక్ట్ 2 పాయింట్ వరకు సెట్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, తర్వాత మనం ఇచ్చిన ప్రభాస్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఇనానిమస్లోకి వెళ్ళేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ కవరేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ దీన్ని ఒక 3% పెట్టండి, 3%. ఓకే, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత పర్ఫెక్ట్ అయితే ఈ విధంగా అయిపోతుంది. మళ్ళీ మనం ఇచ్చినటువంటి ఈ యాటిట్యూడ్ నేమ్ అనేది కొంచెం ఒక 5 సెకండ్ లేట్ రావాలన్నమాట. ఓకేనా, ఇట్లా రావాలి. ఇంత ఫోటో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మన నేమ్ అనేది రావాలి. తర్వాత ఇది కొంచెం స్క్రోల్ చేయండి, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఒక సింహం లాంటి పిఎన్జీ ఇమేజ్ అయితే ఇస్తాను అనమాట. అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఈ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేయండి. కొంచెం నార్మల్గా చిన్నగా జూమ్ చేయండి. ఇట్లా అయితే ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా, ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి మొత్తం. 30 సెకండ్ వరకు అయితే ఇచ్చేసుకొని ఇది కూడా 30 సెకండ్ వరకు ఉండాలన్నమాట. దీని అయితే కరెక్ట్గా అయితే కట్ చేసేసాను, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా అయితే ఇచ్చేయండి. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది అనమాట. ఓకేనా, మనం ఇచ్చినటువంటి ఈ సింహం సెలెక్ట్ చేసేసుకొని ఇనానిమస్లోకి వెళ్ళేసి ఇక్కడ సైడ్ టు లెఫ్ట్ అని ఇచ్చేసేసి దీన్ని ఒక 2% పెట్టండి ఫ్రెండ్స్. ఒక 2% పెట్టేసుకోండి, స్లోగా రావాలన్నమాట. ఓకేనా, తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ మనం ఇచ్చినటువంటి యాటిట్యూడ్ నేమ్ని సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి బెంగ్ టు ఫ్రంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇంత పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది. ఇట్లా ఒక 1 by 1 అయితే రావాలన్నమాట. తర్వాత ఇది కొంచెం అయితే ఇట్లా స్క్రోల్ చేసేసిన తర్వాత ఒక 5 సెకండ్ అక్కడ మనం ఇచ్చిన సింహానికి కొంచెం ఒక 5 సెకండ్స్ మనం ఇచ్చిన సింహం నుంచి కొంచెం 5 సెకండ్ అయితే కొంచెం జరుపుకోండి. ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేనైతే ఇలాంటి ఈ ఎఫెక్ట్ ఇదైతే ఇస్తాను అనమాట, శూలం లాంటిది. అది సెలెక్ట్ చేసేసుకొని రొటేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. రొటేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రొటేషన్ ఉంది, ఆపోజిట్ రొటేషన్ అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇట్లయితే కొంచెం అయితే జూమ్ చేయండి. దీన్ని కొంచెం జూమ్ చేసేసుకొని ఇట్లయితే ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇట్లా ఇచ్చేసుకొని దీన్ని 3 డాట్స్ మీద టచ్ చేసేసి దీన్ని ఒక 30 సెకండ్ వరకు ట్రాక్ అయితే చేసేయండి మొత్తం. ఓకేనా,
రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ లేని స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. మనం ఇచ్చినటువంటి ఈ శూలం ఉంది, ఆ శూలంని సెలెక్ట్ చేసేసుకొని ఎనానిమస్లోకి వెళ్ళేసి కిందికి స్క్రోల్ చేసేయండి. ఇట్లా కిందికి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ డ్రాప్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇట్లా అయితే వచ్చేస్తుంది. దీన్ని కొంచెం పెంచేద్దాం. ఇట్లా పెట్టేసుకున్న 2 minutes పెట్టుకుంటే సరిపోతున్నాం అనుకుంటా. కొంచెం ట్రై మీరు ఒక 3 పాయింట్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 3% పెట్టేయండి. బాగా స్లోగా అయిపోయింది అన్నమాట. అందుకని 2 seconds అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇట్లా 2 seconds పెట్టేసేసి ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, అలానే దీన్ని మనం ఇచ్చినటువంటి ఇది యాటిట్యూడ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ. ఓకే, సెలెక్ట్ చేసేసుకొని 3 dots మీద టచ్ చేసేసి బింగ్ టు ఫ్రంట్. ఓకే, బింగ్ టు ఫ్రంట్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి వీడియో మాత్రం చూడండి, చిన్న ప్లే చేస్తాను. దీనికైతే ఎలాంటి సాంగ్స్ అయితే రావట్లేదు చూడండి. ఒక లెవెల్ ఉంది వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సింహం వచ్చింది, తర్వాత మనం ఇచ్చిన శూలం కూడా వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికైతే లేయర్ని స్టార్టింగ్లో పెట్టేసేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీద మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక ఎఫెక్ట్ అయితే ఇస్తాను అనమాట. కొన్ని ఎఫెక్ట్స్ అవి కూడా సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఇస్తాను, కొంచెం ఇలాంటి మంట ఎఫెక్ట్. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కిందికి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మిడ మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మెరుపు లాంటి టెంప్లెట్ సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మెరుపులు అయితే ఇట్లా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా అయితే వస్తుంది మెరుపులు అనేవి. ఓకేనా, దీన్ని బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళేసి మన మెరుపులు సెలెక్ట్ చేసేసుకొని బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి. ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇది టెంప్లెట్స్ అయితే కొంతసేపు ఉంది కాబట్టి దీన్ని డూప్లికేట్ చేసేసుకోండి మీరు. ఓకేనా, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే డూప్లికేట్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న లెంత్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో మాత్రం. ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ కూడా చేయాలా మీరు కొంత కమెంట్ అయితే చేయండి. నాకు అర్థం కావట్లేదు ఎలాంటి వీడియో చేయాలనేది. అంటే యాటిట్యూడ్ వాళ్ళ అంటే సినిమేటిక్ మోషన్స్ లాంటివి చేయాలా, లేకపోతే షేక్ ఎఫెక్ట్స్ లాంటివి చేయాలా, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ చేయాలా, నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో కొంచెం అర్థం కావట్లేదు. అందుకే మీరు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత లేయర్ని స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి మీరు ఆ వీడియో అదైతే నేను వీడియో అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, అది కూడా కావాలనుకునే మళ్ళీ అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను బాహుబలి వీడియో సెలెక్ట్ చేసేసుకొని ఓకే బటన్ మీద ఇచ్చేసాను. చూసారా, బాహుబలి వీడియో సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ కనబడుతుందా? దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఎక్స్ట్రా టు ఆడియో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పక్కన ఈ బాహుబలి వీడియో అవుతుంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ మీద ట్యాప్ చేసేసుకోండి. ఓకే, డిలీట్ మీద ట్యాప్ చేస్తే ఆ వీడియో అయితే కింద సాంగ్ అనే యాడ్ అయింది అన్నమాట. చూడండి, ఒక చిన్న ప్లేస్ మీకోసం. ఫ్రెండ్స్, ఎక్కువ శాతం ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ కోసం కొంచెం ప్లే చేసేసాను. ఓకేనా, చూడండి కొంచెం అయితే మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఒక లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే, ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీ అయితే వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. వీడియో షేర్ చేయట్లేదు ఎవరు, కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.